మోడ్రన్ ఫుడ్ హ్యాబిట్స్ అర్ధాంతరంగా కొంపలు ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ తినకండని పిల్లల్ని, యువకుల్ని ఎంత వారించినా ఆగడం లేదు. సాంప్రదాయ తిండ్లు, భోజనాలు పక్కన పెట్టేసి బర్గర్లు, చిప్స్, చికెన్ లాలీపాప్స్ ఇలా కొత్త తరహా రెడీమేడ్ జంక్ ఫుడ్స్ కు బాగా అలవాటు పడిపోతున్నారు యువత. అయితే ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ తినటం వల్ల అకాల మృత్యు సంభవిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు అకాల మరణాలకు కారణమవుతాయని ఆధారాలతో సహా చూపించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ నుండి ఆహార సర్వేలు, మరణాల డేటాను విశ్లేషించి అధ్యయనం చేసి ఈ నివేదిక తయారు చేశారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవటం వల్ల అకాల మరణాలు చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయని సదరు అధ్యయనంలో తేలింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల అధిక వినియోగం 32 వేర్వేరు వ్యాధులతో ముడిపడి ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తినటం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్, డిప్రెషన్తో సహా 32 విభిన్న వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. తీసుకునే ఆహారాలలో వస్తున్న మార్పులు, రెడీమేడ్ ఫుడ్స్లలో వాడే రంగులు, కృత్రిమ రుచులు, స్వీటనర్లు, ఎమెల్సిఫైయర్లు, అనేక ఇతర ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వల్ల మానవ శరీరానికి చాలా ముప్పు ఉంటుందని చెబుతున్నారు. కృత్రిమ పదార్థాల వాడకం కారణంగా బాడీలో సోడియం ట్రాన్స్ఫాట్స్, చక్కెర స్థాయిలో బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎల్సెవియర్ ప్రచురణ సంస్థ ముద్రించిన అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధ్యయనంలో దీనికి సంబంధించి సమగ్ర వివరాలు పొందుపరిచారు.